హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏకే బ్లూ రెడ్ స్టాక్ మార్కెట్ ఛానల్. ఇవాళ మార్కెట్లో ఏం జరిగిందో చూద్దామండి. నిఫ్టీ 24 పాయింట్స్ గెయిన్ అయ్యి 25,541 దగ్గర క్లోజ్ అయింది. బ్యాంక్ నిఫ్టీ 146 పాయింట్స్ గెయిన్ అయ్యి 57,459 దగ్గర క్లోజ్ అయింది. సెన్సెక్స్ 90 పాయింట్స్ గెయిన్ అయ్యి 83,697 దగ్గర క్లోజ్ అయిందండి. బ్యాంక్ ఎక్స్ -43, ఫిన్ నిఫ్టీ -50 వరుసగా గెయిన్ అయినాయండి. ఐటీ 116 పాయింట్స్ డౌన్ అయింది. ఫార్మా 2, మెటల్ 29. వాళ్ళ మార్కెట్ మొత్తం కన్సాలిడేషన్ అయిందండి. దీనికి కారణం ఏంటంటే అదేనండి, టారిఫ్ల కోసం ట్రంప్ ఒక 90 రోజుల గడువు విధించిండు కదా, అది జూలై 9 తోటి ముగుస్తుందండి. సో దీనికోసమని ఈ ఇన్వెస్టర్స్ కొంచెం కాషన్గా ఉంటున్నారు, అది కొంచెం అప్రమత్తంగా ఉంటున్నారు వాళ్ళు. దీంతో ఆసియా మార్కెట్లో కాదు, మన మార్కెట్లు కూడా మోస్తరుగా అంటే కన్సాలిడేషన్ అయినాయండి. ఓకేనా, అంటే జూలై 9 వరకు కూడా ఇదే పరిస్థితి కొనసాగవచ్చు. చూద్దాం, ఎలా అయినా మన లెవెల్స్ మనం ఫాలో అయితే సరిపోతుంది. ఇవాళ ఒక కాల్ ఇచ్చాను చూసారా అండి, 57,600 కాల్ని 861 మీద క్లోజ్ అయితే బై చేయమని చెప్పాను. మళ్ళీ ఆ తర్వాత ఏం చేశాను, 57,100 పుట్ని కూడా యాడ్ చేసుకోమని చెప్పాను. అయితే 57,100 పుట్ సైడ్ వెళ్ళిందండి మార్కెట్. అప్పుడు 670 దగ్గర బై చేయమని చెప్పాను. 670 దగ్గర బై చేసి టార్గెట్ ఏమో 705 ఇచ్చాను, స్టాప్ లాస్ 647 ఇచ్చాను. ఇది ఎప్పుడు ఇచ్చానండి, నేను 9:30కి ఇస్తే టార్గెట్ ఎప్పుడు హిట్ అయిందంటే 11:05కి హిట్ అయిందండి. అంటే ఆల్మోస్ట్ 2 అవర్స్ తీసుకుందండి. ఒకసారి చూపిస్తాను ఆ కాల్. ఇక్కడ ఇది 57,100 పుట్ అండి. ఈ 670 దగ్గర ఈడ తీసుకోమన్నానండి, ఈ ప్లేస్లో తీసుకోమన్నాను. టార్గెట్ 705 అన్నాను, కానీ హై ఎంత వచ్చింది చూడండి, 716 వచ్చింది, ఇంకెక్కువ వచ్చింది. ఓకేనా, ఇది టార్గెట్ అయింది. నిన్న కూడా ఇచ్చాను చూడండి ఒక కాల్, ఇదేమో ఇలా మేము టార్గెట్ ఇట్టిన తర్వాత, ఇది ఇవాళది నిన్నటిది, ఇది జిప్ ఫైల్. నిన్న ఏం కాల్ ఇచ్చానండి, 25,550 పుట్ 104 మీద క్లోజ్ అయితే బై చేయండి. టార్గెట్ ఏమో 117, ఇది టార్గెట్ 1, టార్గెట్ 124, స్టాప్ లాస్ 89 ఇచ్చాను. అయితే ఇది 104 మీద క్లోజ్ అవ్వనివ్వండి అని చెప్పాను నేను. ఎప్పుడు చెప్పానండి, 9:30కి కాల్ ఇస్తే 9:55 కల్లా టార్గెట్ హిట్ అయిందండి. ఓకేనా, నిన్న ఇవాళ ఇదే, ఇది నిన్న 30 కదా అండి. నిన్న మంత్ ఎండ్ తోటి మొత్తం 12 ట్రేడ్స్, అంటే జూన్లో 12 ట్రేడ్స్ సక్సెస్ అయినాయి, ఒక 4 ఫెయిల్ అయినాయండి. ఒక 2 ట్రేడింగ్ సెషన్లో నేను పాల్గొనలేదు, ఇంకో 2 ట్రేడింగ్ సెషన్స్ ఏమో నేను అసలు కాల్స్ ఇవ్వలేదు. మొత్తం 20 అండి. ఇది జూలైకి ఫస్ట్ తారీఖు, జూలై ఫస్ట్ కాల్ అండి. ఫస్ట్ కాల్ మనం సక్సెస్ చేసుకున్నాం. ఓకేనా, మీరే క్యాలిక్యులేట్ చేసుకోండి, ఇచ్చిన దగ్గర నుంచి ఎన్ని పాయింట్స్, దాన్ని ఇంటూ లాట్ సైజు మీరు చేయండి. ఒకసారి మీ ముందర చేస్తాను చూడండి. ఇది ఎక్కడ 670 దగ్గర కొనమన్నాను, 705 చూడండి. 705 మైనస్ 670 35 ఇంటూ 35 ఎంత, 1225 అండి. ఒక లాట్కి 1225 అండి. ఓకేనా, ఎవరైనా కొత్త వీడియో చూస్తే దయచేసి నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ నా ఛానల్ని. నా టెలిగ్రామ్లో జాయిన్ అవ్వకుంటే జాయిన్ అవ్వండి ప్లీజ్. ఇలాంటి సక్సెస్ఫుల్ కాల్స్ ఎన్నో ఇస్తుంటాను నేను. ఎవరైనా నేను ఇచ్చిన ఈ 2-3 డేస్లో కాల్స్లో ఎవరైనా ప్రాఫిట్ చేసి ఉంటే దయచేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకేనా, మనం రేపటి లెవెల్స్ గురించి మాట్లాడుకుందామండి. ఐటీఎం చెప్తానండి, ఓటీఎం నేను రన్నింగ్ మార్కెట్లో ఎలా కాల్స్ ఇస్తున్నాను. ఓకేనా, నిఫ్టీ 24,550 అబోవ్ క్యాండిల్ క్లోజ్ అయితే 24,450 కాల్ బై చేయండి. 24,450 కాల్ బై చేయాలనుకుంటే ఆ ప్రీమియం క్యాండిల్ 153 మీద క్లోజ్ అయ్యేటట్టు చూసుకోండి, అప్పుడు బై చేయండి. ఫస్ట్ టార్గెట్ 170, స్టాప్ లాస్ 144, ఓవరాల్ టార్గెట్ 187.
ప్రాఫిట్ వస్తే 1312, లాస్ వస్తే 656 అండి. 25,500 బిలో క్యాండిల్ క్లోజ్ అయితే 25,600 పుట్ బై చేయండి. 25,600 పుట్ బై చేయాలనుకుంటే ఆ ప్రీమియం క్యాండిల్ 113 మీద క్లోజ్ అయ్యేటట్టు చూసుకోండి. ఫస్ట్ టార్గెట్ 133, స్టాప్ లాస్ 102, ఓవరాల్ టార్గెట్ 153. నేను స్టాప్ లాస్ అండ్ ఫస్ట్ టార్గెట్ అని చెప్తున్నాను కదా, ఫస్ట్ టార్గెట్ కైనా ఓవరాల్ టార్గెట్ కైనా స్టాప్ లాస్ 102 అండి. ఆ తర్వాత ఒకవేళ మీరు 130 టార్గెట్ రీచ్ అయ్యి ఇంకా క్రాస్ అయింది అనుకోండి, 140 అట్లా వెళ్ళింది అనుకోండి, అప్పుడు మీరు ట్రయల్ స్టాప్ లాస్ గా ఈ 102 చేంజ్ చేసుకొని అక్కడ ఉన్న పరిస్థితుల విధంగా మీరు చేంజ్ చేసుకోండి. ఒకవేళ ఇది 140 వరకు వెళ్ళింది అనుకోండి, అక్కడ నుంచి ఒక 7 పాయింట్స్ ఆ స్టాప్ లాస్ పెట్టుకొని 153 వరకు చూడండి. ఓకేనా. బ్యాంక్ నిఫ్టీ చూడండి, 57,500 ఏబో క్యాండిల్ క్లోజ్ అయితే 57,200 కాల్ బై చేయండి. 57,200 కాల్ బై చేయాలనుకుంటే ఆ ప్రీమియం క్యాండిల్ 1130 మీద క్లోజ్ అయ్యేటట్టు చూసుకోండి. ఫస్ట్ టార్గెట్ 1180, స్టాప్ లాస్ 1103 అండి. ఓవరాల్ టార్గెట్ 1232. ప్రాఫిట్ వస్తే 1558, లాస్ వస్తే 779. 57,400 బిలో క్యాండిల్ క్లోజ్ అయితే 57,700 పుట్ బై చేయండి. 57,700 పుట్ బై చేయాలనుకుంటే ఆ ప్రీమియం క్యాండిల్ 854 మీద క్లోజ్ అయ్యేటట్టు చూసుకోండి. ఫస్ట్ టార్గెట్ 898, స్టాప్ లాస్ 830, ఓవరాల్ టార్గెట్ 944. ప్రాఫిట్ వస్తే 1357, లాస్ వస్తే 63. సారీ అండి, ఇక్కడ కొంచెం క్యాలిక్యులేషన్ రాంగ్ అంటే 600 అండి, 634 అండి. సెన్సెక్స్ చూడండి, 83,700 అబౌవ్ క్యాండిల్ క్లోజ్ అయితే 83,500 కాల్ బై చేయండి. 83,500 కాల్ బై చేయాలనుకుంటే ఆ ప్రీమియం క్యాండిల్ 655 మీద క్లోజ్ అయ్యేటట్టు చూసుకోండి, అప్పుడు బై చేయండి. ఫస్ట్ టార్గెట్ 701, స్టాప్ లాస్ 630, ఓవరాల్ టార్గెట్ 749. ప్రాఫిట్ వస్తే 949, లాస్ వస్తే 450 అండి. 83,600 బిలో క్యాండిల్ క్లోజ్ అయితే 83,900 పుట్ బై చేయండి. 83,900 పుట్ బై చేయాలనుకుంటే ప్రీమియం క్యాండిల్ 582 మీద క్లోజ్ అయ్యేటట్టు చూసుకోండి. ఫస్ట్ టార్గెట్ 632, స్టాప్ లాస్ 555, ఓవరాల్ టార్గెట్ 683. ప్రాఫిట్ వస్తే 1025, లాస్ వస్తే 512 అండి. ఓకేనండి, నేను రోజు దాదాపు అన్ని సక్సెస్ ఇస్తున్నానండి. జూన్లో మనం పెట్టుకున్న 20 ట్రేడ్ ఛాలెంజ్ 12 ట్రేడ్స్ సక్సెస్తో ముగిసిందండి. 4 ఫెయిల్ అయినాయి, అంటే 12 నుంచి 4 తీసేసిన 8 ట్రేడ్స్ మనం సక్సెస్ అయినట్టండి. ఖర్చులు పోను 8 ట్రేడ్స్ మనం లాభం అండి. ఇప్పటికైనా నా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఆ లింక్ ద్వారా జాయిన్ అవ్వండి. ఈ విధంగా మనం రోజు సక్సెస్ఫుల్ కాల్స్ ఇచ్చుకుందాం. ప్లీజ్ జాయిన్ అవ్వండి, మీ సపోర్ట్ నాకు కావాలండి. అసలు టెలిగ్రామ్లో ఎవరు పెరగట్లేదు, సబ్స్క్రైబర్స్ అదే 37 ఉన్నారు. ఇంత మంచి కాల్స్ ఇస్తున్నాను నేను, ఎవరు ఇవ్వరండి ఈ విధంగా. ఎప్పటికప్పుడు నేను రిపోర్ట్స్ కూడా ఇస్తున్నాను, ఎఫ్ఐ డిఐ కూడా, ఎఫ్ఐఎస్ బయర్స్ ఎంత, డిఐఎస్ ఎంత అని. ఓకేనా అండి, మరో వీడియోతో మనం మళ్ళీ రేపు కలుద్దామండి. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్, జై.